నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ మాసం 16వ తేదీ గురువారం నాటి రాశి ఫలితాలు. చంద్రుడు ఈరోజు మీనరాశిలో ఉంటూ ఉత్తరాభాద్రపద 3-4 పాదాలు మరియు ఆ తర్వాత రేవతి 1-2 పాదాల గుండా సంచరించడం జరుగుతుంది. ఇదే సమయంలో మీనరాశిలో కుజుడు కూడా ఉన్నందున చంద్ర కుజుల కలయికతో మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది. అయితే ఏప్రిల్ 16, 2026 12 రాశుల ఫలితాలు, ముఖ్యాంశాలు, చివరిలో పరిహారాలు చెప్పుకుంటూ ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైకు మాకెంతో అమూల్యమైనది. ఈ వీడియో మరో నలుగురికి చేరవేస్తుంది యూట్యూబ్ అనేది సూచించడం జరుగుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక 12 రాశుల వారికి కూడా ఫలితాలు క్లుప్తంగా తెలుసుకుందాము. మేషరాశి వారికి 12వ స్థానంలో చంద్ర సంచారం. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. విదేశీ ప్రయత్నాలు అయితే ఫలించవచ్చు. అలాగే ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారికి. ఈరోజు వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 11లో సంచరిస్తున్నాడు. మహాలక్ష్మి యోగం వల్ల ధనలాభం, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు వీరికి సంతోషకరమైన వాతావరణమే నెలకొంటుంది. వృషభ రాశి వారికి చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక మిథున రాశి వారికి దశమంలో చంద్ర సంచారం. అంటే దశమం ఉద్యోగంలో ఎక్కువగా వీరికి అన్ని విషయాల్లోనూ కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే దొరుకుతుంది. ఈరోజు పనిలో కానీ ఇంకా వేరేతర కొత్త బాధ్యతలు చేపట్టే విషయాల్లో కానీ వ్యాపారంలో లాభాలకు కానీ అన్నిట్లో కూడా ఈ విధమైన ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి ఈరోజు. ఇక తదుపరి కర్కాటక రాశిని అనుసరించి భాగ్యస్థానంలో చంద్ర సంచారం. అయితే 9వ స్థానం ప్రయాణాలకు అనుకూలం, ఉన్నత చదువులకి అనుకూలం, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి బాగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. అలాగే 9th హౌస్ తండ్రి ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ విధమైన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశిని అనుసరించి అష్టమంలో చంద్ర సంచారం. ఈ అష్టమ శని కూడా జరుగుతోంది సింహరాశి వారికి. అలాగే అష్టమ శని, అష్టమ చంద్ర అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అలాగే వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. కుజ సంచారం కూడా జరుగుతోంది మీనరాశిలోని. ఆర్థిక పరంగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా ఈరోజు కొద్దిపాటి ఆర్థిక నష్టాలకి సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం. వీరికి సప్తమ విషయాలకి వివాహ ప్రయత్నాలు కానీ, భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ, ఉద్యోగంలో స్థిరత్వాలు కానీ వీటన్నిటికీ కూడా చాలా శుభసూచకంగా ఉంటుంది ఈరోజు కన్యారాశి వారికి. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం చేస్తున్నాడు. 6లో చంద్రుడు అనుకూలమే. కోర్టు కేసులు సానుకూలంగా వీరికి సానుకూలంగా సాగే ప్రయత్నాలు ఉంటాయి ఈరోజు గోచారంలో. అలాగే శత్రువులపై విజయం కూడా లభించవచ్చు అనేది సూచిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే కనుక ఈరోజు తేలిక పడతారు అనేది కూడా చెప్పవచ్చు. ఇది తులారాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. ఇక వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం. పంచమం అంటే ప్రేమ వ్యవహారాలు, ప్రేమికులకి ఈరోజు విజయవంతమైన రోజుగా ఉంటుంది. వాళ్ళ ప్రేమలు విజయవంతం అవుతాయి ఈరోజు వారు తెలుపుకున్న ఎడల అనేది సూచిస్తుంది. ఇక ఈ పంచమం సంతానానికి కూడా శుభవార్తలు వింటారు. సంతానం నుండి సంతానం గురించి శుభకరంగా ఉంటుంది అనేది కూడా సూచించడం జరుగుతుంది ఈరోజు.
ఇక ధనుసు రాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం, అంటే చతుర్థం అంటే కుటుంబంలో విభేదాలు, ఆస్తి కొనుగోలుకు ఈ సమయం మంచిగా లేదు. ఈరోజు కుటుంబంలో విభేదాలకు ఆస్కారం. అక్కడ కుజుడు శని కూడా సంచరించడం జరుగుతుంది. అలాగే 4వ స్థానం తల్లి స్థానం కూడా, కాబట్టి తల్లి ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. ఇక మకర రాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం. తృతీయం అంటే ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం ఈరోజు వీరికి పెరుగుతుంది. చిన్న ప్రయాణాలు కూడా లాభిస్తాయి తృతీయానికి. కమ్యూనికేషన్ రంగానికి కూడా, మన రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు మంచి అనుకూలతలే ఉంటాయి. ఇక కుంభరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం, కాబట్టి ఆకస్మిక ధనలాభాలకి, మాట తీరుతో పనులు పూర్తి చేసుకుంటానికి, బంధువులతో సంతోషంగా ఉండటానికి, వీటన్నిటికీ కూడా కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక చివరిగా మీనరాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి ఈరోజు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చంద్ర కుజ సంచారంతో నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ కూడా చాలా చూపించాల్సి ఉంటుంది. ఇది మీనరాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు తక్కువ, ఎందుకంటే మీనరాశిలో గ్రహాల రద్దీ ఎక్కువగా ఉంది. శని కూడా సంచరించడం జరుగుతుంది. చంద్రుడు సంచరించడం రాశిలోనే, మరియు కుజుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది 4 గ్రహాల చతుర్రాహి జరుగుతోంది. కాబట్టి మీనరాశి వారు ఈరోజు కొద్దిపాటి శ్రద్ధగానే జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. ఇక ఆరోగ్యపరంగా చూసిన సీరియస్ ఇష్యూస్ కానీ, ప్రమాద సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా అని చూద్దాము. చంద్రుడు కుజుడితో కలవడం వల్ల మేషరాశుల వారికి వేడి సంబంధిత సమస్యలు, ప్రమాదాలు లేదా రక్తం సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఈ 2 రాశుల వారికి కూడా, మీనరాశి మేషరాశుల వారికి. ఇక ఆర్థికంగా చూస్తే కనుక మహాలక్ష్మి యోగం వల్ల బ్యాంకింగ్, ఫైనాన్స్, క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు సూచిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు సాయంత్రం తర్వాత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈలోపు అంత అనుకూలంగా ఉండదు. ఇక ఉద్యోగం, వ్యాపారం, విద్య ఈ విషయాలకు చూస్తే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా స్థానచలనం రావచ్చు అనేది సూచిస్తుంది. రేవతి నక్షత్రం వారు విద్యలో బాగా రాణిస్తారు ఈరోజు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు కూడా పెట్టడానికి అవకాశం కనిపిస్తోంది. ఇది ఇక ఆస్తి వివాదాలు ఉన్న వారికైతే కనుక న్యాయపరంగా కొంత ఊరట కలిగిన కొత్త వాహనాలు కొనే ఆలోచనలో ఉన్నవారు మంచి సమయం చూసుకోవాలి అనేది సూచిస్తుంది. అంత అనుకూలంగా లేదు కాబట్టి. ఇక బంధువులు, తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ విధంగా చూస్తే కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ సాయంత్రానికి సద్దుమణుగుతాయి. తల్లి ఆరోగ్యం కూడా సాయంత్రానికి నిలకడగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన పాయింట్లు, కొన్ని హైలైట్ పాయింట్ తెలుసుకుందాము. ఉత్తరాభాద్రపద 3, 4 పాదాల మీద సంచారం ఆధ్యాత్మికతను పెరుగుతుంది. ఉత్తరాభాద్రపద నక్షత్రాధిపతి శని, కాబట్టి 3, 4 పాదాల మీద ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఈరోజు వీరికి ఆధ్యాత్మిక ప్రయాణాలకి కూడా మంచి సమయంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఉత్తరాభాద్రపద వాళ్ళకి. ఇక రేవతిలో 1, 2 పాదాల మీద సంచారానికి రేవతి నక్షత్ర అధిపతి బుధుడు రాశిలోనే మీనరాశిలోనే సంచరించటం మేధాశక్తి పెరుగుతుంది. వీరికి ఆలోచన శక్తి, జ్ఞాన శక్తి ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను ఎక్కువగా నేర్చుకోవటానికి అవకాశం కల్పిస్తుంది ఈరోజు. కానీ ఏ నిర్ణయం అయినా సరే తొందరపాటుకు పడవద్దు అనేది కూడా సూచిస్తుంది. ఎందుకంటే బుధుడికి ఇది నీచ స్థానం ఈ మీనరాశి, కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఈరోజు చేయకండి. ఇక ఈ కొన్ని ప్రతికూలతలకి తగ్గి అనుకూలతలు కలగటానికి చేసుకోదగ్గ దేవతారాధన అంటే మహాలక్ష్మి ఆరాధన. లక్ష్మీ అష్టోత్తరం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇక శివారాధన, సోమవారం లేదా గురువారం శివుడికి అభిషేకం చేయడం వల్ల
ఆరోగ్యం కుదుట పడుతుంది. కుజునికి పరిహారం: కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. అన్నదానం: పేదలకు అన్నదానం చేయడం శుభప్రదం. ఇవన్నీ కూడా గోచార అంచనాలు. మీ జన్మ జాతకం నుండి దశ దిశ గ్రహస్థితి ఇదే విధంగా ఉంటే చాలా అక్యురేట్గా ఉంటాయి ఫలితాలు. లేదంటే మీ లగ్నాన్ని అనుసరించి మీ దశలు గ్రహస్థితులు కొద్దిపాటి మార్పులు ఉండటం మూలంగా సహజం కాబట్టి కొద్ది మార్పులు అయితే ఉంటాయి. గోచార అంచనాలు మాత్రం చాలా అక్యురేట్గా చెప్పటం జరిగింది. ఇది ద్వాదశ రాశుల వారికి కూడా రేపు 16వ తేదీ గురువారం నాటి చంద్ర ఆధారిత ఫలితాలు ముఖ్యంగా చెప్పుకోవటం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.